రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. నమస్తే పాండురంగారావు గారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. యాజ్ యూజువల్గా కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. తప్పకుండా అమ్మా. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి మీ పేరు? వెంకట పార్వతి. పార్వతి, వెంకట పార్వతి. ఎస్ మేడం. పార్వతి గారు డీటెయిల్స్ చెప్తారా? ఓకే అండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 30 అక్టోబర్ 13 అమ్మా. 13 అండి. 13 అక్టోబర్ 13 1990. ఏమిటమ్మా వాయిస్ చూస్తేనేమో పెద్దవాళ్ళలాగా ఉంది, ఏమో చిన్నపిల్ల. ఎవరిదమ్మా ఇది? అమ్మా శనివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలుసండి. ఏం చేస్తున్నారు? నేను ప్రెసెంట్ మ్యారేజ్ అయింది రీసెంట్గా. శుభం. సార్ చెప్పమ్మా. అంటే నవమి కృష్ణపక్షము పర్టికులర్ రుద్రాక్ష ఉంటుందా, లేకపోతే మన డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి వేసుకోవడం? కర్కాటక రాశి, నవమి, శనివారము. ఎవరి కోసం అమ్మా ఇది? మీదేనా ఇది డేట్ ఆఫ్ బర్త్? నాదే అండి. ఏమిటి సమస్య ఏమైనా ఉందా? ఫ్యామిలీ ప్రాబ్లం అండి, డిస్ప్యూట్స్ లో ఉంది. ఒక గౌరీ శంకర్ రుద్రాక్ష అని ఉంటుంది. శివ పార్వతులు కలిసిన జంట రుద్రాక్ష, అన్యోన్య దాంపత్యానికి, సంతానానికి. వివాహం ఎప్పుడైందమ్మా? ఎంతకాలం అయింది? ఇయర్ అవుతుందండి. ఏమ్మా? 1.5 years అవుతుంది. ప్రారంభంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయమ్మా. మనం ఏం కలత చెందాల్సిన అవసరం లేదు. కాలమే అన్నిటికీ సమాధానము. ఈ గౌరీశంకర్ రుద్రాక్షని మీ ఇరువురు గోత్రనామాలతో అభిషేకించి పూజలో పెట్టండి. మీ జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం జరిగింది. వేదాలు, ఉపనిషత్తులు, ఆరణికాలు, బ్రాహ్మణికాలు, అష్టాదశ పురాణాల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా మీ జాతక పరిశీలన వేదగణితంతో చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కలగడమే కాకుండా దుష్ఫలితాలన్నీ దూరం అవుతాయి. ఈ రుద్రాక్ష కూడా ఒకటి పూజలో పెట్టండి, గౌరీశంకర్ రుద్రాక్ష. అలాగే 9 ముఖములు కలిగిన రుద్రాక్ష అమ్మవారి స్వరూపము. మీ జాతకానికి సరిపడేటువంటి రుద్రాక్ష ఒక రక్షణ కవచంలా ఉంటుంది, దోష నివారణకి కూడా. ఇది ధరించండి, అన్ని రకాలుగా బాగుంటుందమ్మా. శుభం. అందులో ఈ మహాశివరాత్రి ముందు మాఘమాసంలో రుద్రధారణ అంటే అది పూర్వజన్మ సుకృతమే. మనం ఊహించని ఫలితాలు వస్తాయమ్మా. మరో కాలర్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడేది? మేడం, సార్ పాండురంగారావు గారు ఉన్నారు. చెప్పండి మీ డీటెయిల్స్. నమస్కారం, చెప్పండి. మాట్లాడుతున్నా, చెప్పండి. సార్ నా పేరు విజయ్ కుమార్ సార్. విజయ్ కుమార్ గారు ఎక్కడి నుంచి? సార్ గోదావరి కానీ సార్ నాది. చెప్పండి, ఏం చేస్తున్నారు? సార్ నా డేట్ ఆఫ్ బర్త్ 11/10/1983 సార్. 11/10/1983. విజయ్ కుమార్ గారు ఏం చేస్తున్నారు? మధ్యాహ్నం 3 గంటలకు సార్. మంగళవారం మధ్యాహ్నం, తెలుసు కదా? అవును సార్. మీరు ఎంతమంది బ్రదర్స్, సిస్టర్స్? హలో సార్. ఇది షష్ఠి శుక్లపక్షము, వృశ్చిక రాశి. సార్ మీరు ఎంతమంది బ్రదర్స్, సిస్టర్స్? సార్ ఒక అక్క, నేను, ఒక చెల్లి. మా తమ్ముడు చిన్నప్పుడు చనిపోయింది సార్. నలుగురు మీరు? అవును సార్. ఓకే. మీ ఫాదర్ ఏం చేస్తున్నారు? ఫాదర్ అంటే పొలిటికల్ తిరిగింది సార్. తను ఏం వర్క్ లేదు సార్. చాలా పూర్ ఫ్యామిలీ సార్ మేము. ఏమీ పర్వాలేదండి. పుట్టుకతో ఎవరు గోల్డెన్ స్పూన్తో పుట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం అవి సంకల్పించుకొని సాధించుకుంటే ఏది అసాధ్యం కాదు. వాటిని ఎలా దక్కించుకోవాలని ప్రయత్నం చేయండి. కేవలం ఒకళ్ళకే పరిమితమై ఉండదు. ఎవరు సాధించుకున్నా వాళ్ళకి సొంతం అవుతూ ఉంటుంది. ప్రయత్నం చేయడమే మన ముందున్నటువంటి కర్తవ్యం. మనం చేసేటువంటి పనిలో ఆటంకాలు లేకుండా ఉండడం కోసం మీరు ధరించాల్సిన రుద్రాక్ష అష్టముఖి గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము కూడా. అభిషేకించిన తర్వాత ఈ రుద్రాక్ష ధారణ చేయండి. ఈ మాఘమాసంలో రుద్రధారణ ఇంతకు ముందే చెప్పుకున్నాము. ఊహించిన దానికంటే మంచి ఫలితాలు వస్తాయి. మహాశివరాత్రి ముందు రుద్రధారణ చేయండి, చాలా మంచి చక్కని ఫలితాలు వస్తాయి. ఎటువంటి ఆహార నియమాలు లేవు. అభిషేక అనంతరం ధారణ చేయండి. అది సరైన రుద్రాక్ష, సరైన పద్ధతిలో ధరిస్తే సత్ఫలితాలు వస్తాయి. శుభం. ఓకే, మరో కాలర్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. చెప్పండి వివరాలు. ఎవరు మాట్లాడారు? సార్తో మాట్లాడాలనుకుంటున్నాను. అమ్మా చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా.
మీ కాల్ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎన్ని రోజుల నుంచో ట్రై చేస్తున్నాను, ఈ రోజు good, అనుకోకుండా very కాల్ కలిసింది సార్. ఓకేనమ్మా, చెప్పండి. ఇదివరకు వచ్చి మేము మిమ్మల్ని కలిసాం సార్, మా మరిది గారి గురించి. అతను ఎప్పుడు తాగుతూ తిరిగేవాడు, జాబ్ చేసేవాడు కూడా కాదు. మీరు ఏకముఖి మంచిగా అది చెప్పారు సార్. ఆయన కూడా వినలేదు. అప్పుడు ఏకముఖి వేసుకోమన్నారు. ఇంకా అప్పుడు డబ్బులు లేవనేసి మేము తీసుకోలేదు సార్. తర్వాత ఇంకా మీరు ఆఫర్ పెట్టారు, అప్పుడు ప్యాక్ కొన్నాం సార్. ప్యాక్ తీసుకొని దాంట్లోది ఏకముఖి వేసాం సార్, పూజ చేయించేసి. ఇంకా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం వేసుకున్నాం సార్. ఇప్పుడు అతను చెప్పినట్టు వింటున్నాడు, జాబ్కి వెళ్తున్నారు సార్. ఇప్పుడు చాలా మారారు సార్ ఆ రుద్రాక్ష వేసుకున్నప్పటి నుంచి. అనుకోలేదంటే ఇదివరకు తాగుతూ తిరిగేవాడు, ఏమీ పట్టించలేకుండా. వెరీ గుడ్ అమ్మా. అందుకే రుద్రాక్ష ధారణ అది మనం ఊహించిన దానికంటే మంచి ఫలితాలు వస్తాయి. దైవికమైన శక్తి ఇంతే ఉంటుంది అని ఎవరు చెప్పడానికి లేదు. దానికి కొలబద్దలు ఉండవు. ఎలాంటి ఫలితాలు రావడానికైనా అవకాశం ఉంది, ఎన్ని అద్భుతాలు జరగడానికైనా అవకాశం ఉంది. అందుకనే దైవికమైనటువంటి రుద్రాక్ష ఒకటి మన దగ్గర ఉంటే అనేక ఇబ్బందుల్ని అధిగమించడానికి ఉపయోగపడుతుంది అని చెప్పాము. ఆ ప్యాక్ కూడా ఆధ్యాత్మిక సంస్థ నుంచి వెలువడినటువంటి ఈ ప్యాక్ కేవలం ఒక ఏకముఖి రుద్రాక్ష కొనలేనటువంటి వాళ్ళు కుటుంబం అందరికీ సరిపడేటువంటి ప్యాక్ ఒక్కటి తీసుకుంటే అందరికీ సరిపోయింది, అందరూ వేసుకోగలిగారు. అది వచ్చిన తర్వాత ఎలాంటి ఫలితాలు వచ్చాయో చాలా బాగుందమ్మా. మీరు చెప్పిన విధానం కూడా ఇదే అందరికీ ఇలాంటి ఫలితాలు రావాలి, అందరూ ఇలాగే కోరుకోవాలనేటువంటి ఉద్దేశంతో హిందూ అనుకున్న ప్రతి ఇంటిలో ఈ ప్యాక్ ఉంటే మంచిది అనేటువంటి భావంతో ఈ ప్రచారం ఉధృతం చేసి అందరి ఇళ్ళకి పంపించే ఏర్పాటు చేశాము. ఇది కేవలం ఫోన్ చేస్తే ఈ ప్యాక్ కొరియర్లోనో పోస్ట్లోనో పంపించకుండా హైదరాబాద్ నుంచి ఒక మనిషినిచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎంత దూరమైనా సరే ఈ ప్యాకు, దాంతో వచ్చిన గిఫ్ట్ ప్యాకు, అది కాకుండా ఏ సంవత్సరం లేని విధంగా ఈ సంవత్సరం ఒక స్ఫటిక శివలింగము, పానువట్టము, కాశీ నుంచి తీసుకొచ్చిన గంగాజల పాత్ర, ఇవన్నీ కలిపి ఈ ప్యాక్లో ఎంత దూరమైనా పంపిస్తున్నాం మనిషికి ఇచ్చి. కారణం ఏమిటంటే నకిలీల్ని నివారించడం కోసం. ఇందులో ఉన్న స్ఫటిక శివలింగం చాలా సున్నితంగా ఉంటుంది, దానికి ఎటువంటి ఇది కలగకూడదు అని చెప్పి యథాతథంగా అది మీ దగ్గరికి చేర్చడం కోసం ఒక మనిషినిచ్చి పంపిస్తున్నాం. అది ఎంత ఖర్చు అయినా, ఎంత శ్రమ అయినా. అందుకనే ఈ మహాశివరాత్రి వరకే ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ ప్యాక్ అందరూ దక్కించుకుంటే బాగుంటుంది అనేటువంటి భావంతో గతంలో కూడా మొన్న కూడా చెప్పడం జరిగింది. ఈ 4 రోజులే అవకాశం ఉంది. ఈ మీకు కలిగిన భావమే అందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. చాలా బాగుంది మీతో మాట్లాడడం. శుభం. అవును, నేను కూడా ఇప్పుడు కాంబో ప్యాక్ గురించే ప్రస్తావన తీసుకొద్దాం అనుకుంటూ ఉన్నాను. ఎక్కడ చూసినా కూడా కాంబో ప్యాక్ గురించి వినబడుతోంది. అందులోనూ ఇంతకుముందు మీరు అన్నారు శివరాత్రి దగ్గర పడుతోంది, శివరాత్రికి ముందు రుద్రాక్ష ధారణ అనేది చాలా మంచిది అని కూడా చెప్పారు మీరు. అలాగే ఈశ్వరాభిషేకం కూడా మంచిదే, ఈశ్వరుని అభిషేకం. అందుకనే మా ఆఫీస్లో కూడా వచ్చినటువంటి వాళ్ళందరికీ శివ పూజ ఎలా చేయాలి, ఈశ్వరాభిషేకం చేస్తే కలిగే ఫలితం ఏమిటి, ఆ పూజా విధానం కలిగినటువంటి ఆ పుస్తకం కూడా అందరికీ అక్కడ ఉచితంగా ఇస్తున్నారు. శివోహం అనేటువంటిది. ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ ఉద్దేశం ఏమిటి అంటే ఈ సంపద ఎంతవరకు మనం చేర్చగలిగితే అంత మంచి ప్రయోజనాలు వస్తాయి అని. అందుకనే గత వారం కూడా మనకి గుర్తుందో లేదో కాలు కలిసిన ప్రతి వాళ్ళకి స్ఫటిక శివలింగము, పానువట్టము, గంగాజల పాత్ర ఇచ్చాము. అలాగే ఈసారి కూడా కాలు కలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కాశీ నుంచి తీసుకొచ్చిన గంగాజల పాత్ర, పానువట్టము, స్ఫటిక శివలింగము అన్నీ ఇద్దాము. అలాగే ఈ శివోహం అనే పుస్తకం కూడా సంపూర్ణ పూజా విధానం, ఈశ్వరుని ఎలా పూజించాలి, ఎలా అభిషేకించాలి, ఆ విధానాలన్నీ తెలియజేస్తున్న ఒక పుస్తకం కూడా. దీని ఉద్దేశం ఏమిటి అంటే ఎటువంటి ప్రయోజనాలు లేకుండా కలిగించడంలో ఉద్దేశం ఏమిటంటే మన ధర్మాన్ని నిలబెట్టడం కోసం, మన ధర్మ ప్రచారం కోసం. ఇది అందరి దగ్గర ఉంటే మంచిది అనేటువంటి ఉద్దేశంతో ఒక ఆధ్యాత్మిక సంస్థ ద్వారా ఇది అందించాలని ప్రయత్నం చేస్తున్నాం. కాలు కలిసిన వాళ్ళందరికీ కూడా ఆ స్ఫటిక శివలింగం ఎలా ఉంటుందో కూడా, ఎంత స్వచ్ఛమైన స్ఫటిక శివలింగం అంటే అవి సేకరించడానికి 1.5 సంవత్సరం కాలం పట్టింది. 1.5 సంవత్సరం కాలం అవి సేకరించడానికి పట్టింది. ఆ పానువట్టం కూడా చక్కగా నగిషీలు చెక్కినటువంటి పానువట్టం, నామాలు కలిగినటువంటి శివలింగం, ఇవన్నీ కూడా మనకి కాలు కలిస్తే వస్తాయి. కాలు కలవకపోయినా బాధపడాల్సిన పని లేదు. ఆ ఆఫర్ ప్యాక్ తెప్పించుకుంటే ఆ 2 ప్యాకులు వస్తాయి. ఒక కాంబో ప్యాకు, దాంతో ఫ్రీ గిఫ్ట్ ప్యాకు. ఈ రెండింటితో కలిపి ఈ శివలింగము, పానువట్టము, గంగాజల పాత్ర ఇవన్నీ ఈ 4 రోజుల్లోనే అవకాశం ఉంది. మహాశివరాత్రి లోపే తెచ్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించండి. ఇది అందరి ఇళ్ళకి పంపిస్తున్నాం, రాలేనటువంటి వాళ్ళకి ఇంటికి పంపిస్తున్నాం కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటే పంపించడం కష్టం అవుతుంది. ఉన్న రోజులు తక్కువ కాబట్టి వీలైనంత తొందరగా తెప్పించుకుంటే అది మీకు ఖచ్చితంగా మీ వరకు చేరుతుంది.
నిజంగా మీరు చేస్తున్న కృషి చాలా అభినందనీయం పాండురంగారావు గారు. అలాగే గత వారంతో పాటు ఈ వారం కూడా ఎవరైతే కాలర్స్ ఉంటారో వాళ్ళంతా నిజంగా శివరాత్రికి ముందు అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఈశ్వరుని ఇంటికి తీసుకెళ్ళగలిగారు. అవును. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.